హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అసపిట్ట కబుర్లు. ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పా కదా, వనార్ రిసార్ట్స్లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకు వాటర్ ఫాల్ విజిట్ చేయాలని. సో వాటర్ ఫాల్ పేరు, రూట్స్ అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వనార్ రిసార్ట్స్కి 3.5 కిలోమీటర్స్ అనమాట. అండ్ మన వనార్ రిసార్ట్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. దాని తర్వాత 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ స్ట్రైట్ వెళ్ళిపోయి దాని తర్వాత ఒక చెట్టు అయితే వస్తుంది. వ్యూ మధ్యలో మేమైతే ఆగాము. వ్యూ అయితే సూపర్గా ఉంది. మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ ఫాగ్తో కవర్ అయిపోయింది, ట్రీస్. అండ్ కరెక్ట్ టైంగా మేము మార్నింగ్ వెళ్ళాం కదా, ఎర్లీ మార్నింగ్. ఆ ట్రీస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఫుల్ బాగుంది. పిల్లలతో, ఫ్యామిలీతో ఎవరైతే వస్తారో వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మా ఓన్ కార్ని తీసుకొని సూపర్గా స్లోగా మా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాము. బాగుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవ్వరు మాకైతే కనిపించలేదు, క్రౌడ్ కూడా లేదు. అండ్ మధ్యలో మేము కొంతమందిని చూసి అడిగాము రూట్స్ ఎటు నుంచి వెళ్ళాలని. సో అక్కడ ఎదురుగా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అదే మాట మన మెయిన్ పాయింట్. అక్కడ రణజిల్లా వాటర్ ఫాల్స్ అని రాసి ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఆ డైరెక్షన్ పట్టి మనమైతే వెళ్ళొచ్చు. కొన్నిసార్లు మనం గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళొచ్చు. మా మమ్మీ కుదిరితే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ అయితే పెడుతుంది. వనార్ రిసార్ట్స్ నుంచి అరకు నుంచి అయితే 7 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇన్ఫినిటీ చెప్తాం కదా, అలా ఉంది. ఇక్కడ చూసారు కదా, కొంతమంది అడిగాము ఎటు నుంచి వెళ్ళాలి. మధ్యలో 500 మీటర్స్ తర్వాత ఒక చిన్న ఊరు వచ్చింది. ఆ ఊరు పేరు రణజిల్లా అనమాట. హట్స్ ఎంత బాగున్నాయో. అండ్ మన సిటీ లైఫ్ నుంచి విలేజ్ లైఫ్కి వస్తే చాలా డిఫరెంట్గా ఉంది. నేను కంపేర్ కూడా చేశాను. మన సిటీ లైఫ్స్లో బిల్డింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ వాళ్ళు హట్స్ కట్టుకున్నారు. అండ్ మనకి సైడ్స్ వాల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మంచిగా గ్రీనరీతో, నేచర్తో కవర్ చేసేసుకున్నారు వాళ్ళ ఇల్లుని కొద్దిగా. అండ్ హట్ని వర్షం పడితే మనకి చాలా ప్రొటెక్షన్ ఉంటాయి. వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది? వాళ్ళకి ఎయిర్ వస్తే పడిపోతాయి. చాలా కంపేర్ చేశాను. దాని తర్వాత జీపీ స్కూల్ అయితే అదే మాట మన మెయిన్ పాయింట్. రణజిల్లా అరకు వ్యాలీ జీపీ స్కూల్ అనమాట ఇది. సో ఇది మన ఎవరైనా చెప్తారు విలేజ్ పీపుల్ కూడా ఇక్కడ అనమాట. ఇక్కడ రణజిల్లా వాటర్ ఫాల్స్ చెప్తారు, మనకి హెల్ప్ కూడా చేస్తారు. పెద్ద చెట్టుల దగ్గర మనకి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. కొద్దిగా మాకు స్కేరీ కూడా అనిపించింది. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో ఊరికే చెక్ చేసాము ఎలా ఉంటుంది, ఎవరు లేరు కదా, ఇది ఫేమస్ లేదా అంటే. ఇదైతే చాలామంది వచ్చారంట ఈ వాటర్ ఫాల్, రణజిల్లా వాటర్ ఫాల్కి. బట్ మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు ఎనీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ 1 ఫ్రెండ్స్ వచ్చారు, 1 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే కార్స్ అవన్నీ ఉంటాయి. ఓన్లీ వీళ్ళకి బైక్స్ అండ్ ఆటోస్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ లేసేసి కడుక్కుంటున్నారు వాళ్ళ బండులు, వాళ్ళ ఆటోస్. అండ్ వాళ్ళు కుక్ చేసుకుని తినేస్తున్నారు కూడా. మన సిటీ లైఫ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు 9-10కి లేసి ఫుడ్ వండుకొని అది చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్ తింటాం కదా. మనకి పార్కింగ్స్ కూడా ఉంటాయి కదా, వీళ్ళకి రోడ్ మీద పెట్టేసుకొని బర్త్డేకి అనుకుంటా డెకరేట్ మొత్తం చేశారు. ఆటోస్, బైక్స్ రోడ్ మీద కడిగేసుకుంటున్నారు. రెయిన్ కోట్స్ వేసేసుకొని కడుక్కుంటున్నారు వాళ్ళ బండిలు. సో చిన్న బాబు వచ్చి చెప్పులు కూడా లేవు వాళ్ళకి. ఎలా అబ్బా, మనకి గుచ్చుకుంటే ఎంత చేస్తాము, అబ్బా గుచ్చుకుంది అని. అండ్ క్లోత్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. థింగ్స్ ట్రైబల్ అనుకుంటా వీళ్ళు. హట్స్ చూసాక రేకులతో చిన్న హౌసెస్, అవి కూడా మన బిల్డింగ్స్ పెద్దగా ఉంటాయి కదా, ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. మ్యాక్సిమం 1 ఇల్లుకి 1 బైక్ అయితే ఉంటుంది, లేకపోతే ఒక ఆటో అయితే ఉంటుంది.
ఆటో అయితే వాళ్ళ బిజినెస్ అనుకుంటా. అండ్ మాకు చెప్పారు కార్స్ పట్టవు, ఓన్లీ ఒక చిన్న డొంకల్లో వెళ్ళాలి, కార్స్ పట్టవు అని. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వ్యూ ఫీల్డ్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీస్, బాగుంది. ఫీల్డ్స్లో పాడి అనుకుంటా పండిస్తున్నారు, పాడి లాగానే అనిపించింది నాకు. అండ్ ఆ వర్షం పడుతుంటే వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ మన ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మంచిగా. మన ఫొటోస్ చాలా క్యాప్చర్ చేస్తాను. నేను ఎదురుబొత్తులో ఉన్నాను మొత్తము. అండ్ ఇదైతే ఒక స్ట్రీమ్ లాగా వస్తుంది, పాండ్ లా టైప్ ఆఫ్ స్ట్రీమ్. మనకి రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి అలా వస్తుంది. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే నాకు అనిపించింది చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఐ వాజ్ లైక్ అబ్బా ఎలా ఉంటుంది అబ్బా. ఐ వాజ్ లైక్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దట్ వాటర్ ఫాల్. చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా, మెనీ థాట్స్ రన్ అవుతున్నాయి నా మైండ్లో. అండ్ ఇక్కడైతే ఒక స్టోన్స్ లైక్ సంథింగ్ లైక్ స్టోన్స్ వాల్ అనమాట. ఒక మౌంటైన్ మీద ట్రీస్ ఉన్నాయి, వైల్డ్ ట్రీస్, మధ్యలో ఒక రోడ్, పక్కనేమో ఫీల్డ్స్ అవన్నీ ఉన్నాయి. మనం స్ట్రైట్కి వెళ్తే షాపులు కూడా ఒక షాప్ ఉంది, మ్యాగీ టిఫిన్ షాప్ అయితే ఉంది. సో ఎక్కువగా ఈ షాప్స్లో మ్యాగీ అయితే చూస్తున్నాను. అండ్ వేడివేడిగా సర్వ్ చేస్తారు కదా, బాగుంటుంది. అండ్ చూసాక ట్రీస్ చాలా టాల్గా ఉన్నాయి. మనం సిమెంట్ రోడ్లు చూస్తాం, కానీ ఇక్కడైతే ఓన్లీ మడ్ రోడ్స్ ఉంటాయి కదా, పాత టైమ్స్లో ఎలా ఉంటే అలాగే ఉంది. ఇక్కడైతే కొద్దిగా రాకీ పాత్ అయితే ఉంటుంది రణజిల్లా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. సో ఆ రాకీ పాత్లో కొద్ది జాగ్రత్త ఉంటే లైక్ విల్ బి సేఫ్. అండ్ ఇక్కడ చిన్న స్ట్రీమ్ అయితే నడుస్తుంది. ఐ థింక్ సో ఇది ఫీల్డ్స్కి కనెక్ట్ అయినట్టుంది. సో ఆ వాటర్ మొత్తం ఫీల్డ్స్కి అయితే వచ్చేస్తుంది. సో నేచర్గా ఉండొచ్చు. అండ్ నేచర్ వాటర్ కూడా మనకేమి ఆర్టిఫిషియల్ ఏమి కలపరు. అండ్ చాలా బాగుంది. కొద్దిగా షూస్ వేసుకుంటే కొద్దిగా సేఫ్గా ఉంటాము, ఎందుకంటే స్లిప్పరీగా అవ్వదు. స్లిప్పర్స్ వేసుకుంటే కొద్దిగా స్లిప్పరీగా అయితే ఉంది. సో ఇదైతే వన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. మేమైతే స్కేరీగా ఉన్నాము, ఎలా ఉంటుందబ్బా. ఇదైతే ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కెమెరా కూడా క్యారీ చేసుకోండి, బట్ బీ కేర్ఫుల్. ఇక్కడైతే కొద్దిగా రాకీగా కొద్దిగా స్లిప్పర్ అవుతాము. సో పిల్లలతో అయితే జాగ్రత్తగా అయితే ఉంది. మా నాన్న అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాటర్ లాగా ఫ్లై లైక్ హీ వాంట్స్ టు ఫ్లై. ఇట్ సిన్స్ హీ వాంట్ టు సీ ద హోల్ డ్రోన్ షాట్ అయితే ఎలా అయితే తీస్తారో అలా చూడాలనుకున్నారంట. బట్ యూఆర్ నాట్ ఫ్లయింగ్, ఇట్ డజంట్ హ్యావ్ వింగ్స్. అది కూడా వాటర్ ఉంటాయి కదా, వాటర్ చాలా కూల్గా ఉన్నాయి, బట్ అవాయిడ్ చేస్తున్నాను. డూ నాట్ డ్రింక్ దట్ వాటర్. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఉన్నాయి. లైక్ మనకి చిన్న థిన్గా వస్తాయి కదా వాటర్ ఫ్లో. ఇదైతే బండగా వాటర్ ఫ్లో అయితే వచ్చింది. నేను మా మమ్మీ కొద్దిగా టైం స్పెండ్ చేసాము అక్కడ. 1 hour 2 hours అలా స్టే చేసి బాగుంది. దాని తర్వాత ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడైతే షేర్ చేసుకోబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పెద్ద నుంచి చిన్న నుంచి మీడియం అలా అయితే వచ్చింది. మాకైతే రణజిల్లా వాటర్ ఫాల్ గురించి ఏం తెలీదు, జీరో నాలెడ్జ్ అనమాట. మా నాన్నని పొద్దున్నే వెళ్ళి స్టాఫ్ని అడిగారు ఏమైనా వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయంటే. స్టాఫ్ చెప్పారు ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. అండ్ మేము అక్కడ ట్రీ చూపించా కదా, ఆ ట్రీ దగ్గర రణజిల్లా వాటర్ ఫాల్ అయితే ఉంది. సో దాని తర్వాత సేఫా స్కేరియా తెలియలేదు మాకు మొత్తము. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత గూగుల్ ఊరికే రణజిల్లా వాటర్ ఫాల్ ఈజ్ అ సేఫ్ ప్లేస్, ఫేమసా, జీరో నాలెడ్జ్ కదా మాకు. అందుకు వాటర్ ఫాల్ గురించి జీరో నాలెడ్జ్. అందుకు అలా గూగుల్ని అడిగినప్పుడు ఓకే దిస్ ఇస్ సేఫ్ ప్లేస్, ఓకే
అప్పుడు ఫీల్ అయ్యాం ఓకే వీ వెంట్ టు ద సేఫ్ ప్లేస్. చూసారు కదా మా మమ్మీ డాడీ ఎంత మంచిగా దిగుతున్నారో నా ఫొటోస్. అండ్ మొత్తం బాగుంది. అది కూడా వర్షం పడుతుంది. కొద్దిగా స్కేరీ ఉంటుంది కదా, ఒక 100కి 99% అయినా స్కేరీ ఉంటుంది కదా. సో ఇదైతే నేనే తీసాను బిట్టు మొత్తము. బాగుంది కదా. మా పేరెంట్స్ చూసారా తడిచిపోతున్నారు అందరము. సో అందుకు రెయిన్ కోట్స్ క్యారీ చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ కూల్గా అయితే ఉంది వెదర్. చిన్నపిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోండి, టేక్ కేర్ విత్ కేర్. సో ఎందుకంటే వాటర్ ఫాల్ చూసినప్పుడు ఎగ్జైటెడ్ అయిపోయి లైక్ అదేంటి దూకేస్తారు, చేసేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, అవేవేవో చేస్తారు. కొద్దిగా ఏమైనా చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఏమో, బట్ ఐ డజంట్ నో. సో జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ వాటర్ అయితే మౌంటైన్స్ నుంచి వస్తున్నాయేమో. ఫస్ట్ ఐ థింక్ సో వాటర్ లైక్ ట్రైన్ పడి మౌంటైన్స్ మీద పడి, సో ఆ మౌంటైన్స్ ఒక రివర్ లాగా లైక్ ఒక వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేసుకొని ఈ ఫీల్డ్స్ని కనెక్ట్ చేసుకుంటా వెళ్తుందేమో వాటర్. సో మొత్తం మొత్తం ఒక రివర్ లాగా అయితే చేసింది మొత్తము. సో కింద మొత్తము ఫ్లాట్గా రాకుండా రాక్సే ఉన్నాయి కింద మొత్తము. అండ్ రాక్స్ ఉండి పైన వాటర్ నడుస్తున్నాయి, వాటర్ మొత్తము వస్తున్నాయి. సో కొద్దిగా స్లిప్పరీగా ఉంది. మేమైతే మా మమ్మీ ఇంకా నేను కొద్ది దూరం వరకు వెళ్ళాము. సో మొత్తం దూరం వెళ్తే కొద్దిగా డేంజరస్గా ఉంటుంది కదా. సో అందుకు కొద్ది దూరమే వెళ్ళి ఇదైతే మా బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా ఫ్యామిలీకి మొత్తం నచ్చింది, నాకు కూడా ఎస్పెషల్లీ. అండ్ మనకు ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ లాగా అయితే వచ్చింది, లైక్ అవ్వలేరు. ఇట్స్ గుడ్. అండ్ చూసారు కదా మౌంటైన్స్ నుంచి వస్తుంది, మనకు తెలిసిపోతుంది ఇక్కడే. సో ఇలా ఒక స్టెప్ బై స్టెప్ అలా వస్తుంది. స్టెప్ బై స్టెప్ వచ్చి మొత్తం వాటర్ మొత్తం ఒక గ్యాదర్ చేసింది. అండ్ మన మౌంటైన్స్ మీద స్టోన్స్ క్రియేట్ చేసింది. స్టోన్స్ క్రియేట్ చేసి వాటర్ అయితే పడుతున్నాయి. అండ్ చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా వస్తున్నాయి వాటర్. అండ్ చాలా బాగుంది. నేనైతే చాలా బాగుంది. రూట్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీతో అయితే కప్పేసి ఉంది. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్. అండ్ దట్ డే వాట్ డిడ్ ఐ సా టోటల్లీ, ఇదైతే బెస్ట్ ప్లేస్ అనమాట. మేము అరకు ఏదైతే వెళ్ళామో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే ప్లేస్ ఒక్కటే అన్నమాట ఇది. అండ్ మేము సేఫ్గా ఓకే వీ కెన్ ట్రస్ట్ ఇట్ ఒక ప్లేస్ అనమాట ఇది. అండ్ అంటే నార్మల్గా చూసాం మనకు బుర్రా కేవ్స్, బటోనాక్ ఏదో గార్డెన్స్ అవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది, అబ్బా మనకు ప్రైవేట్ లేదు, మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇది కూడా ఒక మంచి ప్లేస్ లాగా అనిపించింది. మొత్తం ట్రీస్తో కప్పేసి ఉంది. అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది, టీ ఇంకా మ్యాగీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా అవుతుంది. ఇక్కడైతే ఒక స్ట్రీమ్ లాగా అయితే ఒక ఫాలో అవుతుంది. ఇక్కడైతే మధ్యలో ఒక రోడ్ అయితే వచ్చింది. రోడ్ వచ్చి పక్కన మొత్తం బుషెస్ మొత్తం కప్పేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా ఫీల్డ్స్ బాగున్నాయి కదా. నేనైతే మొత్తం మా నాన్నతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు చలి పుడుతుంది, బాగా ఫ్రీజ్ అయిపోతున్నాయి నా హ్యాండ్స్, ఎందుకంటే ఎక్కువ స్టే చేస్తే ఫ్రీజ్ అయిపోతున్నాయి నా హ్యాండ్స్. సో మేమైతే ఓకే చాలు ఇప్పుడు వరకు. సో మేమైతే వనార్ రిసార్ట్స్కి అయితే వెళ్ళిపోయాము. వీ వెంట్ హ్యాపీలీ. ఫస్ట్ అయితే మాకు 000 అస్సలు నాలెడ్జ్ లేదు రణజీలో. ఈవెన్ రణజీలో వాటర్ ఫాల్స్ పేరు కూడా తెలియదు మాకు. ఆ బోర్డు చూసిన తర్వాత ఓహో ఈ వాటర్ ఫాల్స్ పేరు రణజీలో వాటర్ ఫాల్ అనమాట. ఓకే వీ గాట్ ఇట్. దాని తర్వాత మనమైతే కొద్దిగా సేఫ్గా ఉంటాం బెటర్, ఎందుకంటే కొద్దిగా వైల్డ్ యానిమల్స్ వస్తాయేమో నాకు తెలీదు. అండ్ నేనైతే మా నాన్న హ్యాపీ మూడ్లో డాన్స్ చేసేస్తున్నాను మా నాన్న దగ్గర. అండ్ మేమైతే కొద్ది క్లోత్స్ కూడా తెచ్చుకున్నాము అండ్ కొద్ది చేంజ్ చేసుకోవడానికి, బట్ ఇది నాట్ చేంజ్. కెమెరామెన్ కష్టాలు. యాంకర్. అండ్ మేమైతే ఫొటోస్ సూపర్గా ఉన్నాయి.
యాక్చువల్లీ మొత్తము లైక్ సూపర్ ఉంది. లైక్ వీఆర్ స్టాండింగ్ అండ్ లైక్ ద వ్యూ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము బ్యాక్కి వెళ్ళిపోతున్నాము వనార్ రిసార్ట్స్కి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.